అసలు మెంటర్షిప్ ప్రోగ్రామ్ అంటే ఏమిటి? ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఏ విధంగా మనం సెలెక్ట్ చేసుకోవాలి? లేదా ఒక మంచి మెంటర్ ఎవరు? మనం ఒక ప్రోగ్రామ్ ని సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలాంటి పారామీటర్స్ ని చూసుకొని మనం ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ ని సెలెక్ట్ చేసుకోవాలి? రావు సార్. ఎస్ అండి. ఇప్పుడు మెంటార్షిప్ అంటే వర్డ్ కి కరెక్ట్ అర్థం ఏంటంటే టోటల్ గైడెన్స్, ఓల్ గైడెన్స్ ఇవ్వాలి. అంటే రైట్ ఫ్రమ్ ది క్వశ్చన్ నుంచి లాస్ట్ ఎవాల్యుయేషన్, ఫీడ్బ్యాక్, ఎవ్రీథింగ్ ఉండగలగాలన్నమాట. ఇప్పుడు ఇక్కడ ప్రాబ్లం ఏముందంటే హౌ టు మేకింగ్ ఆఫ్ ది క్వశ్చన్ అంటారు. ఒక క్వశ్చన్ అనేది యూపీఎస్సీ స్టాండర్డ్ దాటేసింది. ఆల్మోస్ట్ టీజీపీఎస్సీ అయినా, ఏపీపీఎస్సీ అయినా, యూపీఎస్సీ స్టాండర్డ్స్ క్వశ్చన్ వచ్చేస్తున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కషన్ అంటే ఏంటి, ఎలిసిడేషన్ అంటే ఏంటి, ఎక్స్ప్లెనేషన్ అంటే ఏంటి, ఇలా 30 వర్డ్స్ ఉంటాయండి. ఈ వర్డ్స్ కి మీనింగ్ తెలుసుకోవాలి, డిఫరెన్షియేషన్ తెలుసుకోవాలి, తెలుగు పదాలు కరెక్ట్ గా తెలుసుకోవాలి. ఎందుకంటే వాడు ఇంగ్లీషు తెలుగు ట్రాన్స్లేషన్ ఉంటాయి. సో అల్టిమేట్ గా డిసైడ్ చేసేది అనమాట హౌ మచ్ సబ్జెక్ట్ దట్ యు నో, దట్ ఈస్ నాట్ ఎట్ ఆల్ ఇంపార్టెంట్ అండి. మీరు ఎంత ఎఫెక్టివ్ గా ప్రజెంట్ చేస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఇది కాంపిటేటివ్ ఎగ్జామినేషన్. అది తక్కువ టైంలో చాలా కన్సైజ్ గా అవజేయగలగాలి. సో మెంటార్షిప్ ఈజ్ నథింగ్ బట్ ది ఎంటైర్ గైడెన్స్.